హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దామండి. ఇదొచ్చేసి శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. మిగతా రోజుల్లో లేట్‌గా పూజ చేసుకున్న ఒక శుక్రవారం, శనివారం మాత్రం ఎర్లీగానే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి. కొంచెం ముందుగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ముందు పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత మా పాప అయితే 6 గంటలకి ట్యూషన్‌కైతే వెళ్ళిపోయింది. తనని పంపించిన తర్వాత నేను మా వారు కూడా టీ అయితే తాగేసామండి. తాగేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి వచ్చేసి తోటకూర వేపుడును, ఇంకా ఆనపకాయ పులుసు చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా అంతకంటే ముందు ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేస్తానండి. ఇడ్లీలోకి చట్నీ అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను. దానికోసం అయితే పల్లీలు ముందుగా వేయించి పెట్టేసుకుంటే చల్లారుతాయి కదా అని చెప్పేసి ముందైతే చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. పల్లీలును పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి అలా వేయించేసి పెట్టుకుంటానండి. పల్లీలకైతే పైనున్న పొట్టు తీయక్కర్లేదనమాట. పొట్టుతోని చేసుకుంటేనే మంచిదండి. చక్కగా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి వాటినైతే పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపైతే నేను తోటకూర కట్ చేసుకుంటున్నానండి. తోటకూరని శుభ్రంగా ఏరుకొని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని తర్వాత ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి అయితే తీసుకున్నానండి. ఈ తోటకూరని బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. లేత తోటకూర అనమాట. చక్కగా మనము లేత తోటకూర అయితేనే రుచిగా ఉంటుంది. త్వరగా కూడా మగ్గుద్దండి. ఇంకా తోటకూర కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పల్లీలు కూడా చల్లారిపోయినాయండి. అవైతే మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ అదే మూకుట్లో ఇంకా తోటకూర వేపుడు కూడా వేసేస్తున్నాను. మనము ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నాము అంటే గిన్నెలు ఎక్కువ అవ్వకుండా చక్కగా తక్కువ గిన్నెలతోనే మనం వంట అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకొని ఎండుమిర్చి ఇంకా చితకొట్టిన వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు అయితే బాగా వేగనివ్వాలండి. వెల్లుల్లి అయితే ఒక 3, 4 రెబ్బలు వేస్తానండి. వెల్లుల్లి వేస్తే చక్కగా ఆయిల్‌లో వేగి కమ్మగా ఉంటదనమాట. తోటకూర కూడా రుచొస్తది. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి మగ్గించుకోవాలండి. నేనైతే ఇంక ఇందులో కారం అసలు ఏం వేయననమాట. ఎందుకంటే ఇంకా పచ్చిమిర్చిను ఎలాగో ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఆ కారమే సరిపోద్దండి. నేను తోటకూరలో వీలైనంత వరకు అసలు కారం అయితే వేయను. ఇట్లాగే బావుంటుంది. ఇంకా తోటకూర అయితే మగ్గుతూ ఉందండి. ఇంక ఇప్పుడు ఆనపకాయ పులుసు కోసం అయితే నేను ఆనపకాయ సగం బద్ద అయితే తీసుకున్నానండి. ఇంక ఇది పైనున్న పెచ్చు అయితే తీసేసుకొని చక్కగా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగానే కట్ చేసుకోవాలండి పులుసుకి. అదే ఇగురు కర్రీ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక పులుసు, ఒక ఫ్రై కర్రీ ఏదో చిన్నగా ఉండాలన్నమాట. ఒకే ఇగురు కర్రీ అయితే మళ్ళా అది ఎలాగో చాలదు కదా! అది కొంచెం కొంచెం చారులాగాను, కొంచెం వేపుడులాగా అయితే చేస్తానండి. అలా కట్ చేసుకున్న తర్వాత మరొక దాక పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇదైతే నేను ముందుగానే పోపు అయితే పెట్టేసుకొని ఇట్లా చేసుకుంటానండి ఆనపకాయ పులుసు. కొంతమంది అయితే ముందు మొత్తం వేసేసుకొని ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు వేసేసి అంతా ఉడికిన తర్వాత తాలింపు అయితే పెడతారు. అలా కాకుండా మనం ఇట్లా ముందుగానే తాలింపు పెట్టుకున్నా కూడా టేస్ట్ అయితే బావుంటుంది. పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంకా చితకొట్టిన వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇంక ఇప్పుడు కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి.
ఈ ఆనపకాయ ముక్కల్లో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మొత్తం అన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఆనపకాయ ముక్కలైతే బాగా ఉడకనివ్వాలండి. నేనైతే గెడ్డ ఉప్పే మ్యాక్సిమం పులుసు కర్రీల్లో గెడ్డ ఉప్పే వాడతానండి. అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ కూడా పోసేసి ఉడికించుకోవాలి. అదిగో చూడండి. ఇంకా ఇప్పుడైతే మనకి తోటకూర కూడా మరో పక్కన చక్కగా తోటకూర మగ్గుతుందండి. మనకి తోటకూర కోసినప్పుడు అయితే ఎక్కువ కనిపిస్తుంది కానీ అది మగ్గేసరికి అయితే చాలా తక్కువ అవుద్దండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇట్లా ఒక ఆయిల్లోనే చిన్న మంట మీద మనం మగ్గించుకోవాలి. ఇంకా అవి ఉడుకుతూ ఉన్నాయి. ఈలోపు అయితే నేను ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి రైస్ కుక్కర్కి పైన వెజిటేబుల్స్ ఉడికించుకునే ప్లేట్ ఇస్తారు కదా, అందులో అయితే ఈరోజు ఇంకా ఇడ్లీ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనము వేసుకున్నామంటే బాగా వస్తాయి అన్నమాట అంటుకోకుండా. ఇప్పుడు ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాను. ఇంకా ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని ఇంకా పైన మనము ఈ రేకు పెట్టేసుకొని పైన ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలండి. చక్కగా మనము ఇంకా ఇడ్లీ రేకులు అయితే ఎక్కువ అవుతాయి కాబట్టి అప్పుడప్పుడు మనము ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఇట్లా సింపుల్గా ఇలా ఈ రేకులో వేసేసుకున్నాము అంటే తక్కువ పని కూడా కొంచెం తక్కువ ఉంటుంది కదా. ఇంకా రేకు ఒక్కటే కడుక్కుంటే సరిపోద్ది అనమాట. కొంచెం ఇంకా మందంగా కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఎందుకంటే ఇంక మా వారు, మా పాప, నేను ముగ్గురమే కాబట్టి ఇంకా కొంచెం తక్కువ పిండే వేశాను. ఇంకా అవి ఉడుకుతూ ఉన్నాయండి. ఇంక ఇప్పుడైతే చట్నీ అయితే చేసేసుకుంటున్నాను. కొబ్బరి చెప్పు ఒకటి ఉందండి. ఇంకా కొబ్బరి ముక్కలోను ఈ పల్లీలు కూడా వేసేసి చట్నీ అయితే చేద్దామని చెప్పి చేస్తున్నాను. మా పాప ఇంకా ట్యూషన్ నుంచి 7:30కి వస్తుందండి. తను వచ్చేసరికి ఇంకా టిఫిను ఇంకా ఈ వంట కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసేసి ఇంకా మెత్తగా అయితే చేసి పెట్టేసుకున్నానండి చట్నీ. ఇంక ఇప్పుడైతే మనకి ఆనపకాయ ముక్కలు అయితే బాగా మెత్తగానే ఉడికినాయండి. మెత్తగా ఉడకకుండా మనము చింతపండు రసం పోసాము అంటే అవి ఉడకడానికి ఎక్కువ టైం పడుద్దనమాట. అందుకని బాగా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. పోసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి ఇంకా ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టి అయితే చక్కగా దగ్గరికి ఉడికించుకోవాలండి. ఇంకా స్టవ్ మీద ఏదన్నా ఆయిల్ గట్రా ఏదన్నా పడింది అని అంటే మాత్రం ఇంక ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా తుడుచుకుంటూనే ఉంటానండి. ఇలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు రైస్ కూడా కడిగేసి పెడుతున్నానండి. అలా కడిగేసి మనం రెడీగా ఉంచేసుకున్నాము అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం వెంటనే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి ఆనపకాయ పులుసు అయితే మనకి ఇంకా దగ్గరికి అయిందండి. ఇంకా ఉడికిపోయినట్టే. లాస్ట్‌లో కొద్దిగా బెల్లం అయితే వేసుకున్నాను. ఆ బెల్లం వేసేసుకొని కరిగిన తర్వాత ఇంకా దింపేసుకోవడమే అనమాట. ఇడ్లీ కూడా ఉడికిపోతుందండి. ఆనపకాయ పులుసు ఉడికిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇడ్లీ ఉడికిన తర్వాత ఇంకా చట్నీకి అయితే తాలింపు అయితే పెడుతున్నానండి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిను ఇంకా కొద్ది కరివేపాకు వేసేసి బాగా వేగిన తర్వాత ఇంకా ఈ పోపు మొత్తం చట్నీలో వేసేసుకుంటానండి. అంతేనండి. నాకైతే ఇంక ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. మా పాప కూడా ఇంకా ట్యూషన్ నుంచి అయితే వచ్చేసిందండి. వచ్చేసి ఇంకా అమ్మ ఇంకా టిఫిన్ పెట్టేసే అంటుందన్నమాట. ఇగోండి వచ్చింది. చట్నీ అయితే నేను కలుపుతాను అని చెప్పేసి పాప అయితే ఇంకా చట్నీ అయితే కలుపుతుంది. ఇంకా ఈ ఇడ్లీ అయితే ఇలా కేకు ముక్కల్లాగా కూడా అనిపిస్తుంది అనమాట కట్ చేసి పెడితే.
యాక్చువల్‌గా అయితే మా పాపే నేను కట్ చేస్తాను అని అంటది. కానీ ఈసారి నేనే కట్ చేసేసి వేసాననమాట. ఒక ముక్కే చాలమ్మా అన్నది. ఇంకా చట్నీ వేసేసి ఇంకా పాపకి పెట్టేసాననమాట. ఇంకా తనకి క్యారేజ్ బ్యాగ్‌లోకి మధ్యాహ్నానికి ఇంకా వడియాలేమైనా ఉంటే ఏపమన్నదనమాట. సరే ఇంకా గొట్టాలైతే ఉన్నాయని జెప్పేసి గొట్టాలైతే ఏపేస్తున్నానండి. ఇవి వేపేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తాను. నేనైతే ఫోన్ వైపు చూస్తున్నాననమాట. అందుకనేసి ఇంకా కిందయితే పడింది. ఇంక క్యారేజ్ బ్యాగ్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా పాపకి జడ వేసేసి ఇంకా తనని స్కూల్‌కి పంపించేయడమేనండి. ఇంక ఇక్కడితోటి నాకు మార్నింగు హడావిడి రొటీన్ అయితే ఇంకా పూర్తవుద్దండి. ఇంక బాక్స్‌లో అన్నం పెట్టేసి మరొక చిన్న గిన్నె పెట్టేసి అందులోనే తోటకూర వేపుడు వేసేస్తానండి. మరొక బాక్స్‌లోకైతే ఆనపకాయ పులుసు వేసేసి ఒక చిన్న బాక్స్‌లోకి గొట్టాలైతే పెట్టేసానండి. ఒక కర్చీఫ్ వేసేసి ఒక స్పూన్ అయితే వేసేస్తాను. ఇంకా స్నాక్స్ ఏమైనా పట్టుకెళ్ళమంటే అసలు టైం ఉండదు. నాకసలు ఏం వద్దనేస్తాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.